वजीर माहौलियात जंगलात कोंडा सुरेखा ने कहा है कि बाज़ सियासी जमातें कांग्रेस की फलाई स्कीमात को दरमियान में रोक देने से मुतालिक गुमराह कुन तशहीर कर रही हैं। उन्होंने कहा कि कांग्रेस हुकूमत दी गई तमाम जमानतों को अमली जामा पहनाने में कोई कसर बाकी नहीं रखेगी। रियासती वजीर कोंडा सुरेखा ने वरंगल शहर के भगत सिंह नगर में गृह ज्योति स्कीम के एक हिस्से के तौर पर अहल और मुस्तहकीन को 0 बिल दिया। उन्होंने कहा कि रियासती हुकूमत ने इलेक्शन से पहले दिए गए हर वादे को पूरा करने और अवामी इंतजामिया में मौसूल होने वाली तमाम दरख्वास्तों को हल करने का वादा किया है। आइंदा पार्लिमानी इंतखाबात में कांग्रेस भारी अक्सरियत से कामयाब होगी। कोंडा सुरेखा ने कहा है कि सोनिया गांधी के आशीर्वाद से वजीर आला रेवंत रेड्डी अपने तमाम वादे पूरे करेंगे और रियासत को तरक्की की राह पर गामजन करेंगे। కార్యక్రమాన్ని మల్లిక అనే ఆమె ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నిన్ననే మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులందరము కూడా హైదరాబాద్ లో లాంచ్ చేయడం జరిగింది. కానీ మరి ఇంటి దగ్గరకు వచ్చి పబ్లిక్ లో లాంచ్ చేయాలనేటువంటి లక్ష్యంతో అందరు మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి పేదవాళ్ళ ఇళ్లకు వెళ్లి వాళ్ళకి మీకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఈ నెల నుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటి భరోసా ఇవ్వడానికి ఈ రోజు ఉచిత కరెంటు గృహలక్ష్మి పేరిట గృహజ్యోతి పేరిట ఈ రోజు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా గృహలక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. గృహలక్ష్మిలో భాగంగా గతంలో 1200 ఉన్న సిలిండరు ఇక నుంచి 500 రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాకముందు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా మా నాయకులు